అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్ని సమస్యలు ఎదురైనా ఖజానా ఖాళీగా ఉన్నా అన్నింటినీ పరిష్కరించుకుని ముందుకు వెళ్తామన్నారు. అమరావతి ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎంతో బాధ కలుగుతోందని, రాజధాని ద్వారా సంపద సృష్టించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానన్నారు. తలుచుకుంటే బాధ, చేసిన కష్టం టోటల్గా వృధా అయ్యే పరిస్థితి వచ్చింది. అది చూసినప్పుడు అట్లనే మనసు ఏమాత్రం కూడా నిగ్రహం చేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఇంత కష్టపడితే ఈ మార్గం చేశారేంటి దుర్మార్గం అంటే జాతి ద్రోహం. ఇది నాకు కాదు, నేను నిమిత్త మాత్రుడిని, ప్రభుత్వం నిమిత్త మాత్రం. ఆ రోజు మాకు ఈ అవకాశం వచ్చింది. నా ఇంటెన్షన్స్ ప్రజలు అర్థం చేసుకునేట్టుగా నేను చెప్పలేకపోవడం కూడా నా తప్పు కావచ్చు, లేకపోతే వాళ్ళు కూడా ఒకసారి ఎమోషనల్ గా డిస్టర్బ్ కావచ్చు. అల్టిమేట్ గా రిజల్ట్ ఇస్ సేమ్. నేను సఫర్ అయ్యా, రాష్ట్రం సఫర్ అయింది, అందరం సఫర్ అయ్యా. హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే, నేను ఆ రోజు 2004లో కానీ హైదరాబాద్లో కానీ కంటిన్యూ అంటే ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది. అది మళ్ళా 10 ఏళ్లు పట్టింది. ఈ రాష్ట్రం కూడా 5 ఏళ్లు కానీ కంటిన్యూ అంటే కంటిన్యూటీ ఆల్వేస్ క్విక్ రిటర్న్స్ వస్తాయి, ఫాస్ట్ గ్రోత్ వస్తుంది, బెటర్ ఎకానమీ ఎస్టాబ్లిష్ అవుతుంది. వదిలిపెట్టలేం కదా ఏది కానీ. లేకుంటే నాకెందుకు ఓట్లు వేశారు, ఎందుకు వాళ్ళకి 11 వేసి నాకు 164 సీట్లు మాకెందుకు వేశారు? మా కూటమికి నమ్మకమే కదా, నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా. కష్టాలున్నాయి, నష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, బట్ ఐ హ్యావ్ టు ఫైట్. ఒక్క 8,000 ఎకరాలు, ఎకరా 20 కోట్ల రూపాయలు చేసిందనుకోండి ఇప్పటికి 10 ఏళ్లలో. వాట్ ఈజ్ ఇన్కమ్? 1,60,000 కోట్లు. ఒక్క 8,000 ఎకరాలు ప్రభుత్వ భూమి మాత్రమే 20 కోట్లకు మనం అమ్ముకోనంటే, ఈ విధంగా ప్రతి ఒక్కరికి వాల్యుయేషన్ పెరిగిపోతుంది, సంపద సృష్టించబడేది.